అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ అని ప్రేరణ గారు ఉన్నారు. మరిన్ని నిమిషాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మస్తున్నా. ఇప్పుడే వచ్చి ఇంకా జోష్ లో ఉన్నా. నేను సడన్ గా షాక్, ఏంటి ఇప్పుడు మేక్ ఓవర్ చేశారా, సంథింగ్ చేంజ్ అయ్యారు కొంచెం బయటికి రాగానే అనిపించింది. బయటికి రాగానే అది లోపలే హెయిర్ కట్ చేసుకుందాం కదా, లోపల ఉన్నప్పుడే కొంచెం ఫైనల్స్ కి కొంచెం మేక్ ఓవర్ ఉండాలి అనేసి హెయిర్ కట్ చేసేసుకున్నా. అంటే మా హస్బెండ్ కి షార్ట్ హెయిర్ చాలా ఇష్టం. నేను ఎప్పుడు ప్రాజెక్ట్ కోసం హెయిర్ కట్ కాదు, లాంగ్ హెయిర్ ఉండాలి అనేసి నేను ఎప్పుడు నో అనేదాన్ని. కానీ ఫైనల్స్ లో నా హస్బెండ్ చూసినప్పుడు ఆయనకు సంతోషం అవ్వాలనేసి కట్ చేసేసుకున్నా. శ్రీపాద గారు రాలేదా? రాలేదా శ్రీపాద? ఆయన కార్పొరేట్ కదండి, వర్కింగ్ డే ఇది. సో ఆయన రావాలనుకున్నారు, కానీ పని మీటింగ్లు అది ఇది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు స్టార్టింగ్ చూసినప్పుడు బిగ్ బాస్ యష్మి గారు మీ ఫ్రెండ్, బట్ మీరు ఆవిడ కోసం స్టాండప్ తీసుకున్నా కానీ ఆవిడ కానీ కొన్నిసార్లు మేము బ్లేమ్ చేయడం కానీ మీకోసం స్టాండప్ తీసుకోవడం అవడం కానీ, అంటే మీకు ఎట్లా అనిపించింది? యాజ్ ఏ ఫ్రెండ్గా మీరు సపోర్ట్ చేసినా సరే కొంచెం బాధగా ఉంటుంది కదా, నా ఫ్రెండ్ కదా నేను సపోర్ట్ చేశాను, కొంచెం స్టాండప్ తీసుకున్నాను, బట్ మీ గురించి కొన్నిసార్లు ఇలా మాట్లాడడం కూడా, అంటే దీని గురించి అంటే ఏం చెప్పి? యష్మి నేను యాక్చువల్లీ బిగ్ బాస్ లో ఫ్రెండ్స్ అయ్యాం. ఏదున్నా అంటే ఒక ప్రాజెక్ట్ చేసాం, దానిలో కొలీగ్స్ అంతే. కొలీగ్స్ తో మీకు ఎంత పరిచయం ఉంటుందో అంతే. బిగ్ బాస్ లో ఫ్రెండ్స్ అయ్యాం. నా సైడ్ నుంచి నేను ఆమెని గట్టి ఫ్రెండ్ లాగా తీసుకున్నా. సో ఆమె ఏం చేసినా, ఇప్పుడు మా ఫ్రెండ్స్, మా అక్క చెల్లి తమ్ముళ్ళు, మా పేరెంట్స్, వీళ్ళు ఏం చేసినా అది యాక్సెప్ట్ చేస్తాం కదండి. సో అలానే కొన్ని టైమ్స్ మాకు ఫైట్స్ జరిగాయి. ఆమె ఒపీనియన్స్ ఆమెకు ఉంటాయి, నా ఒపీనియన్స్ నాకు ఉంటాయి. ఆమె ఒపీనియన్స్ ఆమె కొన్ని టైమ్స్ ఎక్స్ప్రెస్ చేసింది. నేనేదో మహాన్ వ్యక్తి కాదు, ప్రతిదీ నాలో పర్ఫెక్ట్ అని లేదు. నేనేదో చేస్తే ఆమెకు నచ్చలేదు, ఆమె చెప్పుకుంది. అలా అనేసి నా గురించి ఒక్కటి నువ్వు బ్యాడ్గా చెప్పావు, లేకపోతే నా గురించి మంచి చెప్పట్లేదు అనేసి నేను వెంటనే నా ఫ్రెండ్షిప్ని మార్చేసుకోను కదా. ఫ్రెండ్ అన్నప్పుడు ఎంతైనా, ఎన్ని గొడవలైనా, ఎన్ని డిసగ్రిమెంట్స్ అయినా ఒప్పుకుంటాం, అది యాక్సెప్ట్ చేస్తాం. నేను మొత్తం సంతోషంగా ఉన్నాను అని కాదు, కానీ అర్థం చేసుకుంటా. ఓకే, నీకు నచ్చలేదు, నేనేమీ చేయలేదు, నా చేతుల్లో లేదు. నాకయ్యేంత నేను మొత్తం నేను ఫ్రెండ్గా అర్థం చేసుకొని నీ కోసం ఉంటా అనేది నేను నా దాంట్లో ఉన్నా. దోశ గురించి కానీ దేని గురించి అంటే స్టార్టింగ్ లో మీరు ఎక్కువ ఏమి ఫైర్ అవ్వలేదు, సైలెంట్ గా ఉన్నారు. బట్ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు ఇప్పుడు బయటకు వచ్చేసి విన్ అయ్యారు, ఆల్మోస్ట్ విన్ దాకా వచ్చారు మీరు. ఇప్పుడు గెలిపోవడంలోనే ఎవరికైనా సహజం, కానీ లాస్ట్ దాకా ఉన్నారు కాబట్టి ప్రయత్నం అది అప్రిషియేట్ చేయాలి కంపల్సరీగా. వెళ్ళక ముందు ఎలా అనిపించింది, వెళ్ళిన తర్వాత ఎలా అనిపిస్తుంది, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు? నాకు యాక్చువల్లీ సేమ్ అనిపిస్తుందండి. నాకు మార్పు ఏమి పెద్దగా నేను అలాగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఏ మనిషిలా ఉన్నానో వెళ్లే ముందు అదే మనిషి బయటకు వచ్చింది. సో యాజ్ ప్రేరణ నేను అలానే ఉన్నా. కానీ నాకు ఇంకా దీనిది కంప్లీట్ పిక్చర్ తెలియదు, ఎందుకంటే నిన్నే వచ్చాను నేను. బట్ వచ్చి నా ఫ్రెండ్స్ నుంచి, లేకపోతే నా ఫ్యామిలీ నుంచి నాకు ఎంత తెలిసిందో, నా కోసం బయట జనాలు ఎలా నుంచున్నారు, నా కోసం ఎలా ఫైట్ చేశారు. నా తరపున నేను లోపల ఫైట్ చేసుకున్నా, కానీ నా తరపున బయట చాలా మంది ఫైట్ చేశారు, నా ఫ్యాన్స్ వాళ్ళందరూ. అది పిచ్చి ఫాలోయింగ్ అంటా అండి. అది ఇంకా నేను చూడలేదు, బట్ అది చూడాలి, వాళ్ళందరినీ మీట్ అవ్వాలి, థ్యాంక్ యూ చెప్పాలని చాలా ఉంది. దానికి నేను వెయిట్ చేస్తున్నా, ఇంకా త్వరలో కలుస్తా అని అనుకుంటున్నా. అంటే ఎంతమంది నెగిటివ్గా ఉన్నారు? గ్రూప్స్ బాగా ఫామ్ అయ్యారు అనుకుంటున్నాం. మీకు ఎవరు నెగిటివ్ అనిపించారు బిగ్ బాస్ లో? ఇప్పుడు గ్రూప్స్ ఫార్మ్ అవుతున్నాయి, లేకపోతే గ్రూప్ గేమ్ అని చాలా మంది వచ్చి చెప్పారు. ఇలాంటి ప్లేస్లో ఈ గ్రూప్ గేమ్ అనడం చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు, ఒక పాయింట్లో యష్మి నన్ను నామినేట్ చేయాలి అనుకుంది. నువ్వు ఒక ఫ్రెండ్, ఆమె చేయలేదు కానీ అనుకుంది. నువ్వు ఒక ఫ్రెండ్ని నువ్వు ఎలా నామినేట్ చేయాలి అనుకుంటావని ఆమెకు నామినేషన్స్ వచ్చాయి. అంటే ఒక పాయింట్లో వచ్చేసి ఫ్రెండ్షిప్కి నీకు వాల్యూ ఏంటి, ఫ్రెండ్షిప్కి నువ్వే ఇచ్చే మర్యాద ఏంటి అనేసి క్వశ్చన్ చేశారు.
అదే అదే ఫ్రెండ్షిప్కి ఇచ్చిన రెస్పెక్ట్ని నువ్వు ఇచ్చావు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటారు. సో అక్కడ ఆ హౌస్లో ఉన్నప్పుడు గ్రూప్ గేమ్ అనేది చాలా ఈజీ, కానీ ఫ్రెండ్షిప్ని దీంతో మిక్స్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఫ్రెండ్షిప్కి వేరే ప్లేస్ ఉంటుంది. నువ్వెంత నీకు ఒక మంచి బాండ్ ఉంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం వస్తే బయట మాట్లాడుకోవడానికి ట్రై చేస్తారు. అది సాల్వ్ అయిపోయింది అనుకోండి, నామినేషన్ దాకా తీసుకొచ్చే ఇదే లేదు, ఆ పరిస్థితి రాదు. ఇక్కడ నేను మీతో గొడవ జరిగింది, నేను మీతో మాట్లాడాను, సార్ట్ అయిపోయింది. సార్ట్ అయ్యాక దీన్నే తీసుకెళ్ళి నామినేషన్లో పెడితే ఎలా ఉంటుంది? కాదు, ఇప్పుడు నేను మీరు గొడవ పెట్టుకుందాం, మేమిద్దరం ఫ్రెండ్స్. నేను వచ్చేసి మొత్తం మీతో మాట్లాడి మొత్తం సాల్వ్ చేసేసుకుందాం, మంచి ఫ్రెండ్స్ అయిపోయాం మళ్ళీ. అయినా నేను ఈ ఇష్యూని వెళ్ళి నామినేషన్లో పెడితే మీకు ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వెళ్తారు, మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పుడు అక్కడ నామినేట్లో పెడతారని? అలా కాదండి, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర సార్ట్ చేసేసుకుంటాం, అది గొడవ దాకా వెళ్ళదు. ఎప్పుడు ఇక్కడ కూడా నేను బాగా కామ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నప్పుడు కూడా మీరు అర్థం చేసుకోకపోతే అప్పుడు అది అక్కడ నామినేషన్ దాకా వెళ్ళి పెద్ద గొడవ అవుతుంది అంతే. సో గ్రూప్ గేమ్ అనేది ఫ్రెండ్షిప్తో మిక్స్ అయిపోయి ఇలా ఈజీగా గ్రూప్ గేమ్ అనిపిస్తుంది, కానీ ఇట్స్ ఓన్లీ కొన్ని పాయింట్స్లో ఫ్రెండ్షిప్, కొన్ని పాయింట్స్లో ఒపీనియన్, కొన్ని పాయింట్స్లో గేమ్ అంతే.